రాజంపేటలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ చేశామన్నారు ఎన్నికల అధికారి మోహన్ రావు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల సిబ్బందికి జమిలీ సిస్టమ్ ఏర్పాటు కావడంతో ఇతర నియోజకవర్గాల నుంచి రాజంపేటకు వచ్చారని తెలిపారు. ఇక రాజంపేట నియోజకవర్గ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి రిటర్నింగ్ అధికారి మోహన్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ప్రస్తుతం మనం ఉన్న ఆర్ఓ మోహన్ రావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ప్రస్తుతం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎటువంటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది? ఈ సార్వత్రిక ఎన్నికలు సంబంధించి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మరియు భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 288 పోలింగ్ స్టేషన్లు మన 125 అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. దీంట్లో 248 పోలింగ్ స్టేషన్లకు గాను ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి పోలింగ్ పార్టీ, పీఓ, ఏపీఓ, ఓపీఓ 4, మైక్రో అబ్జర్వర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి, అదేవిధంగా వీడియోగ్రాఫర్, అదేవిధంగా రూట్ ఆఫీసర్, సెక్టర్ ఆఫీసర్, ఈ విధంగా 10 మంది వరకు మనము కేటాయించడం జరిగింది. దీంట్లో పార్లమెంటు అండ్ అసెంబ్లీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాబట్టి, జమిలీ ఎన్నికలు కాబట్టి మన మెటీరియల్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో 88 బస్సులు కూడా 41 రూట్లకి ద్వారా చేరవేస్తున్నాము. ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కాన్స్టిట్యున్సీ సంబంధించి కాదు, పారదర్శక ఎన్నికల్లో భాగంగా ఈ కాన్స్టిట్యున్సీ సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ పక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ కాన్స్టిట్యున్సీకి, ఎందుకంటే లోకల్ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి ఆరోపణలు కూడా ఎటువంటి లేకుండా మనము ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ర్యాండమైజేషన్ చేయడం జరిగింది. అవి కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్ సమక్షంలో, జనరల్ అబ్జర్వర్ సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి కలెక్టర్ గారు అర్ధరాత్రి తర్వాత పోలింగ్ పార్టీ ఆర్డర్స్ ఇచ్చారు. మనం మార్నింగ్ ఇవన్నీ కూడా డిస్పర్స్ చేసి మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా ఈ ఎన్నికల ప్రక్రియలో ఈ డిస్ట్రిబ్యూషన్ కానీ లేదంటే పోలింగ్ ప్రక్రియ చాలా కీలకమైన ఘట్టం. దీనికి సంబంధించినటువంటి మీ సూచనల ప్రకారం ఎన్నికల సిబ్బందికి ఎటువంటి సూచనలు చేయడం జరిగింది? ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎన్నెల లేని విధంగా జమిలీ సిబ్బంది కూడా ఇతర నియోజకవర్గాల నుంచి ఇక్కడికి నియోజకవర్గం మారడం, ఇక్కడ ఎన్నికల సిబ్బంది కూడా పార్టిసిపేట్ చేయడం, ఎన్నికల్లో ఎటువంటి సూచనలు చేశారో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి వాళ్ళకి మీ సిబ్బందికి చెప్పడం జరిగింది సార్? సో ఎన్నికల్లో ఏంటంటే మనము ముందుగానే సెక్టార్ ఆఫీసర్లను సెక్టార్ల మేజిస్ట్రేట్లుగా నియమించి, అదేవిధంగా ఓటర్స్ కోసం కూడా ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే బాత్రూమ్స్ కానీ, షేడ్ కానీ ఎండను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా హెల్త్ బాగాలేకపోతే కొంతమందికి హెల్త్ సెంటర్స్ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ సంబంధించిన వాళ్ళు కూడా వీల్ చైర్స్ని, అదేవిధంగా వృద్ధులకు కూడా ఈసారి ఎప్పుడూ లేని విధంగా 85+ వయసు ఉండి బెడ్ రిడన్ అయిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళే హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. ఇది గత ఎన్నికల్లో ఎప్పుడూ కూడా లేదు. అదేవిధంగా 40% మించి వికలాంగత్వం ఉండి వాళ్ళు కూడా బెడ్ రిడన్ అయిన వాళ్ళని కూడా ఇంటికే బూత్ హోమ్ ఓటింగ్ చేయడం జరిగింది. ఒక 6 మెంబర్స్ని వీడియోగ్రాఫర్ని పంపించి ఆ విధంగా ఈ నియోజకవర్గంలో ఒక 155 మంది బెడ్ రిడన్ వాళ్ళని క్యాప్చర్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్లు కూడా పోలీస్ సెక్యూరిటీ తోటి, పోలీస్ ఎస్కార్ట్ తోటి, అదేవిధంగా జీపీఎస్ ట్రాకింగ్ తోటి పంపిస్తున్నాము. ఆల్రెడీ ఎవరైతే సాంఘిక అరాచకవాదులు ఉంటారో, కొంతమంది డిస్టర్బ్ చేయాలని చూస్తారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుగానే ట్రేస్ చేసి బౌండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. సో ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ అనేక సార్లు విజిట్ చేయడం జరిగింది, అనేక సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో అందరూ కూడా సమర్థవంతంగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ లాక్టేటింగ్ మదర్స్ సంబంధించి మన పోలింగ్ బూత్కి ఓటర్ వచ్చినట్లయితే వాళ్ళకి అక్కడ హెల్ప్ లైన్, ఆశా వర్కర్ని పెట్టాము. అక్కడ ఇమ్మీడియట్గా వెయిటింగ్ హాల్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ పర్సనల్లో ఎవరైనా లాక్టేటింగ్ మదర్స్ ఉంటే రిజర్వ్లో మనం సెటిల్ చేసేటప్పుడు రిజర్వ్లో కూడా వేసి పంపించడం జరుగుతుంది. సున్నితంగానే ఆలోచించి, ఎందుకంటే ఈసారి బెడ్ రిడన్ అయిన వాళ్ళు కూడా మనం ఇంటికి వెళ్ళటం జరిగింది. ఓటు ఇంటికి వెళ్ళి వేయించడం అనేది ఎప్పుడూ లేదు. సో ఆ సున్నితత్వాన్ని మనం క్యాప్చర్ చేస్తూనే వీళ్ళకి కూడా ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పారు కలెక్టర్ గారు. మాకు 120% ఇచ్చారు, అంటే 100 మంది అవసరం ఉంటే 120 మందిని ఇచ్చారు. కాబట్టి ఏదైతే ఇప్పుడు మీరన్న ఇబ్బంది కల వాళ్ళు వస్తే వాళ్ళని జెన్యూన్నెస్ చూసి కొంచెం సెట్ చేసి పంపిస్తాం. ఓవరాల్గా మీ రాజంపేట నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, వాటిలో హైపర్ సెన్సిటివ్ ఇటువంటి పోలింగ్ బూతులు గుర్తించడం జరిగింది. అక్కడ ఎటువంటి ప్రత్యేకమైన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది సార్? రాజంపేటలో మొత్తం 288 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో 76 పోలింగ్ స్టేషన్లు ప్రీవియస్ ఎలక్షన్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బట్టి క్రిటికల్గా పోలీసు, మేము అండ్ సెక్టోరల్ ఆఫీసర్స్ గమనించడం జరిగింది. ఈ 76లో కూడా వెబ్ కాస్టింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బూత్ వెబ్ కాస్టింగ్ పెట్టాము. అపార్ట్ ఫ్రమ్ వెబ్ కాస్టింగ్ ఒక మైక్రో అబ్జర్వర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు, వారు అక్కడే పొజిషన్ అయి ఉంటారు.
అపార్ట్ ఫ్రమ్ మైక్రో అబ్జర్వర్ అండ్ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రాఫర్ కూడా విసినిటీలో ఉండి వీడియోగ్రాఫింగ్ కంటిన్యూగా చేస్తూ ఉంటాడు. అలానే సెంట్రల్ పారామెడికల్ ఫోర్స్ సిఆర్ఎఫ్ కూడా, సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఫోర్స్, వీళ్ళు కూడా ఒక మనకి కొన్ని సెక్షన్స్ అంటారు వాళ్ళని, సెక్షన్కి ఒక 12 మంది ఉంటారు. వీళ్ళు కూడా 2-3 సెక్షన్స్ కూడా 3 లేయర్ పెడుతున్నాము. 3 లేయర్ పెట్టి పకడ్బందీగా చేయడానికి, సమర్థవంతంగా చేయడానికి పెడుతున్నాం. రేపు జరిగే పోలింగ్ ప్రక్రియలో రాజంపేట నియోజకవర్గంలో పోలింగ్ శాతం ఎంత టార్గెట్ పెట్టుకున్నారు సార్? పోలింగ్ శాతం ఈసారి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక స్వీప్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టారు. వారు కూడా ఇక్కడే ఉన్నారు అనుకోకుండా స్పెషల్ ఆఫీసర్గా. చాలా చోట్ల మనము మొబైల్ ద్వారా, అదేవిధంగా మోడల్ పోలింగ్ స్టేషన్ ద్వారా అనేక విధంగా స్ట్రీట్ వెండర్స్ తోటి కూడా పెట్టడం జరిగింది అవగాహన కోసం. ఈసారి 75 నుంచి 85 వరకు మనము పోలింగ్ అయిద్దని ఆశిస్తున్నాము. 90% వరకు చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఒక 5 రోజులు మనకు ఫెసిలిటేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 90% మంది ఉద్యోగస్తులు పోస్టల్ బ్యాలెట్ కూడా వినియోగించుకున్నారు. రేపు జరిగే పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి ఎన్నికల అధికారి చెప్తున్నారు. రాజంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అత్యధికంగా పోలింగ్ శాతం సాధించడమే తమ లక్ష్యం అని చెప్పి ఆర్ఓ మోహన్ రావు తెలుపుతున్న పరిస్థితి. ఇది రాజంపేట పోలింగ్ ప్రక్రియకు సంబంధించి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.